నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి నడుచుకుంటావో, తెలివి కలిగి నువ్వు నడుచుకుంటావో, వివేచన కలిగి నడుచుకుంటావో, భక్తితో నువ్వు నడుచుకుంటావో, భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటావో, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీవు జీవించు సంవత్సరములు నీకు అధికమగును. కనుక నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, జ్ఞానమునకు మూలము గనక ఆ జ్ఞానము చొప్పున నువ్వు నడిస్తే, ఆ జ్ఞానమే నిన్ను నీ జీవితాంతము, నీ జీవిత సంవత్సరములు అధికమయ్యేటట్లు చేస్తుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కనుక ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, ఒక్కటే మాట చెప్తున్నాను, జ్ఞానము కలిగి నడుచుకుందాం. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానము కలిగి నడుచుకుందాం. తెలివి లేని వారి వలె కాదు, జ్ఞానం కలిగి నడుచుకుందాం. నువ్వు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కూడా, నువ్వు వాహనాన్ని నడుపుతున్నా సరే ఒక జ్ఞానంతో నడపాలి. నువ్వు కుటుంబాన్ని నడుపుతున్నా సరే ఒక జ్ఞానంతో నడపాలి. నీ యొక్క బిజినెస్ నడుపుతున్నా సరే ఒక జ్ఞానంతో నడపాలి. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం కలిగి ఉంటావో, ఇక్కడ రాయబడిన మాట, మనకియబడిన పరిశుద్ధ ప్రామాణిక గ్రంథం చెప్తున్న సత్యం, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం చొప్పున నడిస్తే నువ్వు జీవించే సంవత్సరములు అధికమవుతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరు. అధికమవుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి